నమస్తే అండి. నేను మీ షాడో శంకర్‌ని. గత వారం మనం విద్యార్థి చట్టం గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం గురించి చాలా మందికి తెలుసు. కానీ దాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, దాని యొక్క నియమ నిబంధనలు మనకు తెలవక కొంతమంది చాలామంది సమాచార హక్కు యాక్ట్‌కు ఉపయోగించుకోక మనం వెనకబడుతున్నాం. కాబట్టి ఆ హక్కు చట్టాన్ని దరఖాస్తు ఎలా చేసుకోవాలి తెలియక మనం చాలామంది ఆగిపోతున్నారు. అటువంటి మనకు డౌట్ క్లియర్ చేయడానికి ఈరోజు మనం హైకోర్టు అడ్వకేట్ గారైన నరేష్ స్వామి గారితోని మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు మనం గత వారం విద్యా హక్కు చట్టం గురించి మనకు ప్రేక్షకులు చెప్పాము. ఈరోజు మనం సమాచార హక్కు చట్టం సార్. ఈ సమాచార చట్టం అంటే అసలు ఏంది సార్ అది? శంకర్ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సమాచార చట్టం, సమాచార హక్కు చట్టం అనేది ఇది ప్రతి ఒక్క సామాన్యునికి ఒక వజ్రాయుధం లాంటిది. అదేవిధంగా దీన్ని వాడుకొని చాలామంది సమాచార చట్టం హక్కును వాడుకొని ఎంతోమంది రాజకీయంగా కొన్ని రాష్ట్రాలను శాసించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కేజ్రీవాల్ గారు కావచ్చు. అదేవిధంగా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా అనేకమైనటువంటి విషయాల మీద యాక్ట్ తీసుకొని ఎంతో సమాచారాన్ని సేకరించుకొని వారు అనేక అంశాల మీద ఫైట్ చేసి ప్రజా గొంతుకగా నిలిచి వాళ్ళు ఈరోజు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. అయితే ఇంకా ప్రధానంగా ఆర్టీఏ హక్కు అంటే ఆర్టీఏ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఇది 2005 సంవత్సరంలో అమల్లోకి రావడం జరిగింది. ఇది రాకముందు ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 1921లో పూర్తిగా మనకు సమాచారాన్ని తెలుసుకునేటటువంటి స్వేచ్ఛ హక్కులు ఉన్నప్పటికీ కూడా అవి ఏమాత్రం కూడా సామాన్యునికి చేర్చే విధంగా చదువుకున్న వాళ్ళకు, బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా సామాజిక కార్యకర్తలకు అందించే విధంగా ఉండకపోయేది. కేవలం ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వ్యక్తుల వాళ్ళకి రికమెండేషన్కి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కొంతవరకు ప్రభుత్వము ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండేది. కాబట్టి ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క ప్రభుత్వ పాలనలో సహచట్టాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ప్రతి ఒక్క అంశం ప్రతి ఒక్క పౌరునికి కింది స్థాయిలోకి అందాలని చెప్పేసి ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పేసి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అనేక సందర్భాల్లో ఒక హైకోర్టు అడ్వకేట్ కాబట్టి లీగల్ విషయంలో ఒక సామాజిక అంశాల మీద స్పందిస్తుంటాం కాబట్టి చెప్పవలసిన ఏంటంటే ఇది కూడా ఒక సమాచార హక్కు చట్టం అనేది కూడా ఒక ప్రాథమిక హక్కు లాంటిదే. మనం సమాజంలో ఏ విధంగా స్వచ్ఛందంగా జీవించగలుగుతున్నామో, అదేవిధంగా ఏ విధంగానైతే మనం చదువుకోగలుగుతున్నామో, ఏ విధంగానైతే ప్రతినిత్యం మాట్లాడే వాక్ స్వాతంత్రం హక్కు ఉన్నదో, అదేవిధంగా మనం కూడా మనం పన్నులతో కట్టి మనం ఓటేసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము చేసేటటువంటి ప్రతి పనిని మనం తెలుసుకునే హక్కు, ప్రాథమిక హక్కు ఈ సమాచార హక్కు చట్టం అని చెప్పేసి అనేక సందర్భాల్లో, అనేక కేసులలో మనకు సుప్రీంకోర్టు, హైకోర్టు క్లియర్గా చెప్పింది. కాబట్టి మీరు ఏ మాత్రం సంకోచించకుండా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు, సామాజికవేత్తలు, ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత మీ యొక్క ప్రజలను చైతన్యం చేసి ఈ యొక్క చట్టాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పేసి ఒక హైకోర్టు అడ్వకేట్గా, ఒక సామాజిక కార్యకర్తగా మీ అందరికీ, ఒక సోషల్ అనాలిసిస్ట్గా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఆర్టీఐ చట్టం ప్రకారం సంబంధిత సమాచారాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు సార్? ఆర్టీఐ హక్కు సమాచారాన్ని ఏ విధంగా తెలుసుకోవాలనే విషయాన్ని సామాన్యునికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో షాడో మీడియా ద్వారా ముందుకు వచ్చినటువంటి శంకర్ గారికి ముందుగా అభినందనలు. అయితే ఈరోజు షాడో మీడియా వీక్షిస్తున్నటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా సోషల్ మీడియా సోదరులకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు. మీరు క్లియర్ కట్గా మీరు కూర్చున్నప్పుడు మీ యొక్క వీడియో చూసేటప్పుడు క్లియర్గా ఒక పేపర్ మీద రాసుకోండి. ఏమేమైతే అంశాలు ఉన్నాయో అవి రాసుకొని మీరు పూర్తి సమాచారాన్ని పొందేటువంటి హక్కు ఈ భారత రాజ్యాంగం కావచ్చు, అదేవిధంగా సమాచార హక్కు చట్టం కావచ్చు మీకు పూర్తిగా అధికారులను ఇచ్చింది. అయితే ప్రధానంగా మీరు ఎలాంటి దరఖాస్తు పత్రము పైసలు పెట్టి కొనవలసినటువంటి అవసరము లేదు. తెల్ల పేపర్ తీసుకొని ఒక వైట్ పేపర్లో మీరు
మామూలుగా ఫోల్డ్ చేసేసి 2 భాగాలు చేసి ఒక సైడ్‌లో డేట్ ఎయడము, మామూలుగా ఎలాంటి సమాచారాన్ని రాసుకోవాలి, ఎలా అనేది చెప్పేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యాయవాదులను సంప్రదిస్తే క్లియర్ కట్‌గా చెప్తారు. కానీ మీరు ప్రధానంగా చేయవలసిందేందంటే, మనకు చట్టంలో పూర్తిగా చెప్పేదంటే 6(1) ప్రకారం మనకు ఈ సమాచారాన్ని ఇవ్వాలని చెప్పేసి, పూర్తి సమాచారాన్ని ఇయ్యాలని చెప్పి సెక్షన్‌లో వివరించడం జరిగింది. అదేవిధంగా మనం కోరినటువంటి భాషలో, మనం తెలుగుగా అయితే తెలుగు కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, మరాఠీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, ఏదైనా భాష కావచ్చు. 4/4 సెక్షన్ 4/4 ప్రకారం మనం కోరినటువంటి భాషలో వాళ్ళు ఇచ్చేటటువంటిది వాళ్ళ బాధ్యత. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి అంశాన్ని 2J2 ప్రకారం వాళ్ళు ప్రతి ఒక్క అంశం, ప్రతి ఒక్క పేపర్ పైన ఏ అధికారినైతే మనము సమాచారాన్ని అడుగుతున్నామో, ఆ అధికారి ధృవీకరించి అంటే ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళు అథెంటికేషన్‌గా అలా స్టాంపు, వాళ్ళ సిగ్నేచర్ చేసి ఇవ్వాలి. అలాంటివి మనకు కోర్టులలో సాక్ష్యాలుగా, అదేవిధంగా ఎవిడెన్స్‌గా ఉపయోగపడి, మీరు తీసుకున్నటువంటి సమాచారం వాళ్ళు సరైనది ఇయ్యకపోతే, వాళ్ళు దాని మీద వాళ్ళని కేసులేసి, ఏదైనా తప్పు ఉంటే వాళ్ళని కోర్టుకి ఈడ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ప్రధానంగా మీకు ఈడ ఖర్చు ఏమన్నా ఉంటుందా సార్ అని చాలామంది ఫోన్లు చేస్తుంటారు మాకు. ఏమన్నా ఖర్చయితదా సార్ ఈ ఆర్‌టీ యాక్ట్ కింద ఈ సమాచారాన్ని తీసుకోవాలంటే, మా ఊర్లో ఎలాంటి సమాచారాన్ని తీసుకోవాలా? ఎట్లా తీసుకోవాలా? ఎవరిని సంప్రదించాలనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి చెప్పేదేందంటే ఈ షాడో మీడియా ద్వారా మేము ప్రధానంగా మీరు దీనికి ఎలాంటి రుసుము పెట్టనవసరం అవసరం లేదు. ఎలాంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. తెల్ల రేషన్ కార్డ్ ఉంటే రూ. 2 టికెట్ పెట్టొచ్చు. లేదంటే గ్రామీణ స్థాయిలో అయితే అది, మండల స్థాయిలో అయితే రూ. 5 టికెట్ పెట్టేసేయాలి. తెల్ల పేపర్ మీద రాసేయాలి. లేదు అనుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్క పౌరుడు ఎవరైనా కావచ్చు. కోటేశ్వరుడైనా కావచ్చు, పేదవాడైనా కావచ్చు, కింద పేదవాడైనా కావచ్చు. ఎవరైనప్పటికి కూడా రూ. 10 మీరు డీడీ కట్టొచ్చు, లేకపోతే నగదు రూపంలో చెల్లించొచ్చు. లేని ఎడల మీరు పోస్టల్ స్టాంప్ పెట్టొచ్చు, కోర్ట్ ఫీస్ స్టాంప్ పెట్టొచ్చు. ఇలాంటివి ఉపయోగించుకొని మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే ఒక రసీదు ఇవ్వండి. మీరు అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారిని అడిగి మీరు రసీదు తీసుకోవాలా. దాన్ని తీసుకొని మీరు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే రిలవెంట్‌గా మనం చేస్తున్నటువంటి ఈ షాడో మీడియా శంకర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కింది స్థాయి వీకర్ సెక్షన్లకు ఏ విధంగా మనం ఈ యొక్క చట్టాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, మొన్న ఇచ్చినటువంటి మన ఒక మీడియాలో మనం చెప్పాం. గవర్నమెంటు స్కూళ్ళనే కాకుండా ప్రైవేటు అండ్ కార్పొరేట్ స్కూళ్ళలో విద్యార్థులకు మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులకు సంబంధించినటువంటి సీట్లు 25% ఇవ్వాలి. అది విద్యా హక్కు చట్టం చెప్తున్నది అని మనం చెప్పాం. వాళ్ళు ఇస్తున్నారా లేదా అని తెలుసుకోవాలంటే మనకి ఈ యొక్క సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుంది. మెయిన్‌గా మీకు యొక్క సామాన్య ప్రజలకు మనందరికీ గ్రామీణ స్థాయిలో ఈ యొక్క సమాచారం అందాలి అన్నటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్ళలో ఈ 25% సీట్లు ఇస్తున్నారా లేదా అని తెలియాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఈఓ గారికి, అదేవిధంగా జిల్లాలో డిఈఓ గారికి మీరేం చేయాలంటే దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తు ఏ విధంగా, ఇప్పుడు మనం ఆర్టీఏ యాక్ట్ ఏ విధంగా చెప్తున్నామో రూ. 2 టికెట్ పెట్టి, లేకపోతే మీరు యొక్క రూ. 10 టికెటో లేకపోతే పోస్టల్లో పెట్టేసి, ఈ యొక్క పలానా మా మండల పరిధిలో ఇన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నవి, ఇన్ని కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నవి, ఇందులో ఎంతమందికి 25% సీట్లు ఇచ్చారు అనే విషయాన్ని మీరు దాంట్లో క్లియర్గా రాయాలి. ఏదన్నా దాన్ని రాసే విషయంలో మీకు గైడెన్స్ కావాలంటే, మీకు ఎప్పుడైనా మన షాడో మీడియా వాళ్ళు మన యొక్క నెంబర్ని అక్కడ కాంటాక్ట్ చేస్తున్నారు, దానికి సంప్రదించవచ్చు. లేని ఎడల మీ చుట్టుపక్కల ఎక్కడైతే నియరెస్ట్‌లో మీ యొక్క దగ్గర అడ్వకేట్ ఉంటారో వాళ్ళని ఒక అప్రోచ్ కాండి. అప్రోచ్ అయితే వాళ్ళు చాలా విషయాలు చెప్తారు. అడ్వకేట్లు అన్ని విషయాల్లో కింది స్థాయికి చెప్పలేని పరిస్థితుల్లోనే ఇలాంటి వీడియోస్ చేసి సామాజికంగా మీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కావచ్చు. మీరు వీక్షిస్తే మీకు సమాచారం అనేది అందుబాటులోకి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా అప్లై చేసి మనకు ఒక విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది, మన యొక్క స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో, అదేవిధంగా మన యొక్క ప్రైవేట్ స్కూళ్ళలో ప్లే గ్రౌండ్ ఉందా, ఎంతవరకు ఉండాలా, ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్స్ ఉండాలా
అనేది విద్యా చట్టం పూర్తిగా తెలియజేస్తుంది. అది లేనప్పుడు ఈ సామాజిక కార్యకర్తలుగా పనిచేస్తున్న వాళ్ళు, ఎక్కువగా మీడియా రంగంలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలపైన స్పందిస్తున్నటువంటి ఆర్‌టీఏ కార్యకర్తలు కూడా ఈనాడు సమాజంలో తిరుగుతున్నారు కాబట్టి, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా దీనికి భారతదేశ పౌరుడై ఉంటే ఎక్కడైనా మనం సమాచారం అడగొచ్చు కాబట్టి, దేశం మొత్తంలో. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని రాబోయేటువంటి రోజుల్లో విద్యాపరంగా, అదేవిధంగా సమాచారం నాలెడ్జ్ పరంగా మీ యొక్క ఉన్నతికి ఉపయోగించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. సార్ దరఖాస్తు చేసుకున్నాక వాళ్ళు మనకు రిటర్న్‌గా ఎన్ని రోజులలో ఇచ్చేది ఉంటుంది సార్? ఒకవేళ వాళ్ళకి మన నిర్దిష్ట సమయంలో మనకి ఇయ్యలేదనుకో, ఇయ్యనప్పుడు మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? అయితే శంకర్ గారు అడిగినట్టుగా మీరు మీరు అప్లికేషన్ పెట్టారు. ఆర్‌టీఏ యాక్ట్ ప్రకారం ఎంఈఓ గారికో, లేకపోతే డీఈఓ గారికో, లేకపోతే ఇంకొక ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో ప్రతి ఒక్క గవర్నమెంటే ఒక పౌర సంబంధాల అధికారిని నియమిస్తది. ఎక్కడ గ్రామీణ స్థాయిలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ విలేజే ఉందనుకుందాం. ఇదంతా మనం చేసే సామాజిక కార్యకర్తలను విలేజ్ స్థాయిలో మోటివేట్ చేయాలా, గ్రామీణ స్థాయి నుంచెల్లి చైతన్యం అనేది రావాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతోని కాబట్టి, మీరు విలేజ్‌ని తీసుకున్నట్టయితే అక్కడ గ్రామ కార్యదర్శి అని ఉంటారు. అతనికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. మా ఊర్లో ఎన్ని మరుగుదొడ్లు శాంక్షన్ అయినవి, ఎన్ని శాంక్షన్ అయినయి, ఎంతమంది కట్టించారు, లేకపోతే ఈ యొక్క గ్రామంలో వచ్చినటువంటి రోడ్ల విస్తీర్ణం ఎంతవరకు ఉన్నది, లేకపోతే చెట్లు కొట్టించే కార్యక్రమం ఎంతవరకు జరిగినది, పనికి ఆహార పథకం కింద ఎంతమంది ఎంప్లాయీస్‌కి ఇచ్చారు, ఎంత డెవలప్‌మెంట్ అయ్యింది అనేటువంటి విషయాల్ని ఒక పేపర్ పై రాసి, ఏదన్నా సమస్యలు అంటే రాజకీయంలో ఏదన్నా మెలకువలు కావాలా, లేకపోతే కొంత గైడెన్స్ అవసరం ఉన్నది అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. లేదని ఎడల మీ చుట్టుపక్కల రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అడ్వకేట్స్, న్యాయవాదులు ఉంటారో, లేకపోతే ఆర్‌టీఏ కార్యకర్తలు ఉంటారు, కొంతమందిని వాళ్ళని సంప్రదించి మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న ఎడల మీకు గనక వాళ్ళు 30-45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రశ్నలకు సంబంధించి విత్ అథెంటికేషన్ అంటే ధృవీకరించి సంతకాలు చేసి వాళ్ళు మీకు ఇవ్వాల. ఇవ్వని ఎడల మీకు సామాజిక కార్యకర్తలకైతే ఒక నిరుద్యోగి కూడా ఇది ఒక వజ్రాయుధం లాంటిది. ఎందుకంటే మీరు కనుక అడిగినటువంటి సమాచారానికి వాళ్ళు ఇవ్వకపోతే పర్ డే మీకు రూ. 250 కింద మీకు పారితోషికం చెల్లించవలసినటువంటి బాధ్యత ఆ సంబంధిత అధికారి పైన ఉంటుంది. కాబట్టి మీరు పూర్తిగా దీన్ని వినియోగించుకోవాలి. అయినప్పటికీ కూడా అతను మీ దగ్గరికి వచ్చారు, మీరు పోయారు, కాలేదు. ఆర్‌డీఓ గారికి పోయి కంప్లైంట్ చేయాలి. మేము ఇట్లా ఇచ్చాము అని చెప్పేసి మీ దగ్గర ఏదైతే ప్రూఫ్ ఉంటుందో వాళ్ళు రసీదు ఇస్తారని, రసీదు తీసుకోవాలని ముందే చెప్పాము. ఆ రసీదు తీసుకొని వెళ్ళాలి. మీరు చేసిన దానికి 2 జిరాక్స్‌లు పెట్టుకోవాలి. దాని మీద మీరు ఎండోర్మెంట్స్ తీసుకోవాలి. కాబట్టి అవి తీసుకొని పోయి మీరు ఆర్‌డీఓ గారిని సంప్రదించవచ్చు. లేదంటే రాష్ట్ర సమాచార కమిషనర్ ఉంటుంది. లేదంటే కేంద్రంలో కేంద్ర సమాచార కమిషన్ వాళ్ళు ఉంటారు. అక్కడ పోయి మీరు కోర్టులో ఫైట్ చేసుకోవచ్చు. అక్కడ అడ్వకేట్లను సంప్రదించవచ్చు. ఎనీ టైం 24 అవర్స్‌లో ఏ టైంలోనైనా ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా మన శ్రేయోభిలాషులు ఈ యొక్క చట్టం మీద ఫైట్ చేసే వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మేము 24 అవర్స్ మీకు అందుబాటులో ఉండి లీగల్ పరమైనటువంటి, న్యాయపరమైనటువంటి సలహాలు ఇవ్వడానికి, మీ తరపున ఫైట్ చేయడానికి ముందున్నాం కాబట్టి, ఇలాంటి సామాజిక మీడియా ద్వారా మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మేము ఎల్లప్పుడూ ముందుంటాం కాబట్టి, మీరు మాతో కలిసి పనిచేస్తే మేము మీకు సపోర్ట్ ఉంటామని చెప్పేసి ఈ యొక్క షాడో మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో, అదేవిధంగా ఈ చట్టం దేశవ్యాప్తమైనటువంటి చట్టం కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. సార్ కొన్ని చోట్ల సమాచార కింద దరఖాస్తు చేసిన వాళ్ళకు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తాయని చెప్పేసి దానికి చాలామంది అడగాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది వెనకాల చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమాచారం అడగాలనుకున్న వారికి ఏమైనా రక్షణ ఉంటుంది సార్? వాళ్ళకి ఏమైనా ఈ బెదిరింపులకు గురి చేస్తుంటే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోనికి అవకాశం ఉంటుందా? వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్‌టీఏ కార్యకర్తలు ఒక యూనియన్‌గా ఏర్పడ్డారు. వాళ్ళు రక్షణగా తయారవుతున్నారు. కానీ ప్రభుత్వం కూడా ఆర్‌టీఏ దరఖాస్తుదారుల యొక్క పేర్లను బహిర్గతం చేయకుండా ఆ చట్టమే కాపాడే విధంగా ఫస్ట్ నుంచి కూడా దాన్ని అమలులోకి చేశారు. వాస్తవానికి మనం అడిగినటువంటి సమాచారం వ్యక్తి ఎవరున్నప్పటికీ కూడా అతని పేరు బయటికి చెప్పవలసినటువంటి అవసరం లేదు. కాకపోయినప్పటికీ
ఇచ్చేది గవర్నమెంటే. ఆడ నియమించే యొక్క సమాచార కమిషనర్ కూడా గవర్నమెంట్‌కి సంబంధించిన వ్యక్తి ఉంటాడు కాబట్టి, అలాంటి సందర్భంలో కొంత పేర్లు బయటకు తెలవడం, ఆ కార్యకర్తల మీద కొన్ని దాడులు జరగడం జరుగుతుంది. కొన్ని తీర్పుల్లో మనం చూశాము. కొన్ని చట్టాల్లో సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు కూడా చాలా గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఆర్‌టీఏ కార్యకర్తల మీద దాడి చేయడానికి లేదు. ఇదొక ఫండమెంటల్ రైట్ కాబట్టి దీన్ని రక్షించవలసింది న్యాయ వ్యవస్థే కాబట్టి అలాంటి లేదని చెప్పేసి చాలా తీర్పుల్లో ఇచ్చింది. కానీ ఈనాడు సమాజంలో ఎట్టున్నారంటే ఈ యొక్క మేధావులు అనేటువంటి వాళ్ళు మౌనంగా ఉండడం వల్ల ఏమి నాలెడ్జ్ లేనటువంటి రౌడీలు, అదేవిధంగా ఎడ్యుకేషన్ లేనటువంటి వాళ్ళు పరిపాలకులుగా వస్తున్నారు కాబట్టి, విద్యావంతులైన చైతన్యం ఉన్న యువకులు ముందుకు వస్తలేరు కాబట్టి, ఇలాంటి చట్టాలను కూడా తొక్కిపెట్టడానికి ఆ రౌడీజంగా, అదేవిధంగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అంతా వాళ్ళు దీన్ని అణగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది. అవినీతి అనేది, అదేవిధంగా అధర్మం అనేది కొంతకాలం వరకే ఉంటుంది. 100% ఇలాంటి ఎవరైనా ఆర్‌టీఐ యాక్ట్ చట్టం కోసం అమలు చేసేటువంటి కార్యకర్తల మీద ఎలాంటి దాడులు జరిగినా వాళ్ళందరి తరఫున ఫైట్ చేయడానికి ఒక హైకోర్టు అడ్వకేట్‌గా, సామాజిక సోషల్ అనాలిసిస్ట్‌గా, సోషల్ కార్యకర్తగా కూడా మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. మేము హైదరాబాద్‌లో ఎల్లవేళలా మీకు ఎక్కడి నుంచైనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైనా మమ్మల్ని కలవచ్చు. మీరు ఎప్పుడైనా మీ అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. సార్, ఈ సమాచారం అనేది అడగాలంటే ఏ శాఖలు అడగొచ్చు సార్? ఇది ఓన్లీ గవర్నమెంట్ శాఖలకు వర్తిస్తుందా? ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఏమైనా మనం అక్కడ సమాచారం అడిగే రైట్స్ మనకు ఉంటాయా సార్? మంచి క్వెషను. అయితే ఈ యొక్క సమాచారం అనేది రాష్ట్రంలో, దేశంలో ఏ సంస్థ నుంచైనా మనం సమాచారాన్ని తీసుకునేటటువంటి హక్కు ప్రతి పౌరునికి ఉన్నది. ఆయన సామాజిక కార్యకర్త, లేకపోతే వికలాంగుడా, లేకపోతే ఇంకొకతనా, మహిళ, లేకపోతే ఇంకోలా థర్డ్ జెండరా అని ఇవన్నీ ఉండదు. ఎవరైనా సరే సమాచారానికి దరఖాస్తు చేసుకొని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క సమాచార అధికారి అని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉంటుంది. కాకపోతే ఏ యొక్క శాఖల్లో దీన్ని తీసుకోలేము, ఏది ఇవ్వడానికి లేదు అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు, ఇంతకుముందు నూతనంగా వచ్చినటువంటి మోడీ గవర్నమెంట్ 372 ఆర్టికల్ ఎత్తేసింది కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ చట్టం ఎక్కడి నుంచైనా అమలు చేసుకోవచ్చు. ఇంతకుముందు భారతదేశంలో 2 రాజ్యాంగాలు ఉండేవి. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండేది. అక్కడ కాశ్మీర్కు భారతదేశంలో చెప్పినటువంటి చట్టాలు అమల్లో ఉండకపోయేవి. కానీ ఇప్పుడు 372 అనే ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయడం మూలంగా మనం ఇక్కడ కూర్చొని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మాది మల్లారెడ్డిగూడెంలో కూర్చొని మనం జమ్మూ కాశ్మీర్లో లేకపోతే కన్యాకుమారిలో కింద భారతదేశం పైన నుంచి కిందికి మొదలు పెట్టుకుంటే ఎక్కడ ఏ సమాచారం కావాలన్నా ఒక తీసుకునేటటువంటి హక్కు ఈ సమాచార హక్కు చట్టానికి ఉన్నది. అందుకనే దీన్ని సామాన్యుని యొక్క వజ్రాయుధం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క యువకుడు, మేధావి అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాక్టుని, వజ్రాయుధాన్ని వాడుకొని మీరు సమాజంలో అనేకమైనటువంటి మార్పులకు కీలకమైనటువంటి వ్యక్తులుగా తయారు కావాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, కొన్ని శాఖల్లో మనకు సమాచారాన్ని ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్ ఉందనుకోండి, అందులో జరిగినటువంటి సమాచారం నాకు అంటే ఇవ్వడానికి లేదు, అది చట్టం ఒప్పుకోదు. అదేవిధంగా దేశానికి సంబంధించిన రక్షణకు సంబంధించినటువంటి చట్టాల మీద అవగాహన కోసం అడిగినప్పుడు ఆ రక్షణకు సంబంధించిన విషయాల్ని వెల్లడించడానికి లేదు కాబట్టి వాళ్ళు ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవాలయం మీద, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దేవాలయం మీద మీరు ఒక ఆర్టీఏలో క్వశ్చన్ అడిగారు, దానికి సమాచారం ఆ వ్యవస్థకు సంబంధించింది అది కోర్టులో కేసు నడుస్తుంది అనుకుందాం, పెండింగ్లో ఉంది అనుకుందాం. లేకపోతే ఒక ల్యాండ్ గురించి దరఖాస్తు చేశారు, ల్యాండ్ యొక్క వివరాలు ఏమని చెప్పేసి, అది పూర్తి ల్యాండ్ వ్యవస్థ మొత్తం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నది. అలాంటప్పుడు కూడా కొంచెం వాళ్ళు చెప్తారు ఇది వ్యవస్థ న్యాయ వ్యవస్థలో ఉన్నది, దీనికి కేసు నెంబర్ ఇది ఫలానా, ఆ డాక్యుమెంట్ ఏమైతున్నదో ఆ డాక్యుమెంట్తో సహా మీకు అందిస్తారు. కానీ ఇవ్వము అనడానికి లేదు. ఇవ్వాల్సినటువంటి బాధ్యత, లిఖితపూర్వకంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఆర్టీఏ యాక్ట్ అనే చట్టాన్ని మీరు ఉపయోగించుకొని ప్రభుత్వ అధికారులకు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులని మచ్చిక చేసుకొని ప్రైవేటు రంగంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నటువంటి విద్యారంగంలో అనేక కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, అనేక
ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ముచ్చెమటలు పట్టించాలంటే ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క చట్టాన్ని ఒక వజ్రాయుధంగా వాడుకొని ఒక వెపన్‌గా ఆనాడు ఈ బడుగు బలహీన వర్గ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేక మంది వెపన్స్ బట్టి అడవుల పాలై ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ ఇప్పుడు విద్యావంతులయ్యారు దేశవ్యాప్తంగా. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా విద్యలో మంచి గ్రోత్ వచ్చింది కాబట్టి అనేక విద్యా సంస్థలు, గురుకుల పాఠశాలలు, మేధావులైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా దీన్ని వెపన్‌గా వాడుకొని అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని ఈ యొక్క డబ్బు వ్యవస్థ లేనటువంటి బడుగు బలహీన వర్గాలు కూడా సామాజికంగా అనేకమైనటువంటి అంశాల్లో చైతన్యమై మీ యొక్క పరిపాలన మీరు అందించుకునే విధంగా ఒక ఢిల్లీలో చూసుకోండి. ఒక కేజ్రీవాల్ గారు కేవలం సామాజిక చైతన్యంతోని విద్యావంతులైనందరినీ కూడా చైతన్యం చేసుకొని అధికారాన్ని చేజెక్కించుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలు అనేది తర్వాత విషయం. కానీ ఆ విధంగా మనం ఒక రాజ్యాధికారం దిశగా వెళ్ళాలంటే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూడా ఈ యొక్క చట్టాన్ని ఆయుధంగా వాడుకోవాలని చెప్పేసి ఈ షాడో మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా ఈ యొక్క మీకు ఎలాంటి అవసరం వచ్చినప్పటికి కూడా ఎలాంటి సామాజికంగా మీ ఫస్టు మీరు ఒక కార్యక్రమం తీసుకునేటప్పుడు ఈ యొక్క ఆర్టీఐ యాక్ట్ కావచ్చు, విద్యా హక్కు చట్టమే కావచ్చు, ఇంకా ఎలాంటి అయినా లీగల్ సంబంధించినటువంటివి సెక్షన్స్ సంబంధించినటువంటి చట్టాల గురించి తెలుసుకునేటప్పుడు వారి మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యాయవాదులను సంప్రదించండి. లేకపోతే సామాజిక కార్యకర్తలు వీటి మీద అవగాహన ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలను సంప్రదించండి. ఎవరు మీకు అందుబాటులో లేని ఎడల మాలాంటి మేము హైకోర్టు అడ్వకేట్గా హైదరాబాద్లో ఉన్నప్పటికీ మీరు ఏ టైంలో 24 అవర్స్ ఏ టైంలో కాల్ చేసినప్పటికీ కూడా మీకు పూర్తి సమాచారం ఇవ్వడానికి మీ యొక్క వ్యక్తిగా, మీ యొక్క బ్రదర్గా, మీ యొక్క లీడర్గా అన్ని విధాల మీకు అందుబాటులో ఉంటాం. ఒక మీలాగా మేము కూడా ఒక సామాజిక కార్యకర్తగా ఉంటాం కాబట్టి మీరు ఎల్లవెల్లా మమ్మల్ని సంప్రదించవచ్చని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే సార్. మంచి సమాచారం మాకు మంచి ఇచ్చారు మన ప్రేక్షకులు. ధన్యవాదాలండి శంకర్ గారు. నమస్తే. చూశారు అండి, ఈరోజు మనం సమాచార హక్కు గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ మనం కోరుకునేది ఏంటంటే విద్య, వైద్యం అనేది మనకు ఫ్రీగా ఉంటే ప్రతి పేదవాడికి న్యాయం జరగాలని చాలామంది మనం ఇది చేస్తుంటాం. కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఇంకేదైనా మీకు ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నా కానీ ఈ స్క్రీన్ పైన మనకు సార్ ఫోన్ నెంబర్ వస్తుంది. అలాగే డైరెక్ట్ సంప్రదించవచ్చు. లేదా మాకు షాడో వీడియోలో మనకు ఛానల్లో మనకు మెసేజ్ పెట్టినా కానీ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో మేము దాన్ని మీకు ముందుకు వివరంగా తీసుకొస్తామని మేము కోరుకుంటున్నామండి. నమస్తే అండి.